ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. ఒకవైపున భక్తిని జరిగిస్తున్నట్లుగా కనబడిన మరో కోణములో దేవుడు చెప్పిన కొన్ని సంగతులను, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విసర్జించి విచిత్రంగా భక్తి చేస్తున్నారు. వాటిని మానక అనగా ధర్మశాస్త్రములో దేవుడు చెప్పిన కొన్ని పద్ధతులను మీరు పాటిస్తున్నారు కదా, ఆ పద్ధతులను మానకుండా వీటిని జరిగించమని చెప్పాడనమాట. అంటే న్యాయము, కనికరము, విశ్వాసాన్ని కలిగి ఉండండి. అనవసరమైన హడావిడి ఆర్భాటం చేస్తూ అన్నీ తెలిసినట్లుగా భావించటం కంటే కీలకమైన దేవుని సంగతులను పట్టించుకోకుండా మీరు ఏదో కొద్దిపాటి భక్తిని చేస్తూ మహాభక్తులులాగా మిమ్ములను మీరు చలామణి చేసుకునే పద్ధతి సరి అయినది కాదు అని వాళ్ళల్లో ఉన్న భక్తి వేషాన్ని గురించిన సంగతిని యేసు ప్రభు గద్దించాడు. అందుకని దేవుని ప్రజలారా, మనము చేయవలసిన వాటిని చేస్తూ ఒకవేళ కొన్ని సంగతులను చేయకుండా సమర్థించుకునే పరిస్థితిలో లేకుండాను వాటితో పాటు వీటిని కూడా జరిగించి ఓ ఆధ్యాత్మిక పద్ధతిని, సంస్కారాన్ని కలిగి ఉన్న రోజున దేవుడు మనలను దర్శిస్తాడు, మన జీవితాలను, మన కుటుంబాలను గొప్పగా నడిపిస్తాడు. ఇలాంటి ఉన్నతమైన భావాలతో భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తూ దేవుని మాటను విని ఆ మాట వినటమే శ్రేష్టమని సమూయేలు సౌలుతో చెప్పిన మాటలో ఉన్న భావాన్ని గుర్తించి దేవునికి ప్రప్రథమ స్థానాన్ని ఇస్తూ ఆ దేవునిలో మనందరం ముందుకు సాగుదాం.